హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో స్నాక్ అయితే తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా స్పైసీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. సో ఇక ఆలస్యం ఎందుకు చూసేద్దాము. ముందుగా ఇక్కడైతే నేను మురుమురాలు అయితే తీసుకున్నాను. అదే మా భాషలో అయితే మా ఊరు లాంగ్వేజ్లో అయితే ఏమంటారంటే బొరుగులు అంటారనమాట. బొరుగులు అవి అయితే తీసేసుకొని అందులో డస్ట్ అనేది ఏమీ లేకుండా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో పల్లీలు, శనగకాయ పప్పులు, అలాగే పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా వేపేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను అయితే వేసాను అనమాట. వేసేసిన తర్వాత అవి కూడా ఒక 2 నిమిషాలు అనేది వేగాలి. వేగిన తర్వాత పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకున్నాము. పసుపు అనేది వేసేసుకున్న తర్వాత కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీనెస్ ఇష్టపడే దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి స్పైసీనెస్ తగ్గట్టు మన కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బొరుగులను అయితే వేసుకోవాలి. బొరుగులను అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బొరుగులకి అంతా కూడా బాగా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలకి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సేపు అలాగే ఉంచాలన్నమాట. అలా ఉంచడం వల్ల బొరుగులు అనేవి క్రిస్పీగా తయారవుతాయి. అలా క్రిస్పీగా అయిన తర్వాత దింపేసుకోవాలన్నమాట. దింపేసుకున్న తర్వాత మనకి బయట దొరికే ముంత బొరుగుల టేస్ట్ అయితే రావడానికి కోసం అయితే చిన్న టమాటా, అలాగే ఒక పచ్చి ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాము. అలాగే హాఫ్ నిమ్మకాయ అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. టేస్టీ ముంత బొరుగులు అయితే రెడీ అనమాట. ఇప్పుడు మా అమ్మ మాటల్లోనే తినేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబ్ అని మళ్ళీ చెప్పు. చెప్పు సూపర్గా ఉన్నాయి.